Good morning, guys. Today I'm here to show you that I recently launched a website which is very useful for in this current scenario of generation. Uh, like ఏంటంటే ఆ వెబ్సైట్ ఏంటంటే రెజ్యూమే అనలైజర్ బిల్డర్ అండ్ రీడిజైన్ యాజ్ వెల్ as జాబ్ ట్రాకర్ అనమాట. సో నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయను ప్రాజెక్ట్ గురించి. బట్ ఐ విల్ టెల్ యూ ఆఫ్ ద ఓయూ. నేను ఎక్కడే డొమైన్ కొన్నా, ఫ్రంట్ ఎండ్ ఎక్కడ డిప్లాయ్ చేసా, బ్యాక్ ఎండ్ ఎక్కడ డిప్లాయ్ చేసా, డొమైన్ ఎలా దీంతో కనెక్ట్ చేసి ఆన్లైన్ లో చేసా అనమాట. సో అది దెన్ ప్రాజెక్ట్ డైరెక్టరీ యొక్క ఓవర్ కూడా ఇస్తా, ఏ మోడ్యూల్ ఏమేమి వర్క్ చేస్తా అని ఇన్ డెప్త్ ఇవ్వను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోద్ది. సో ప్రతి మాడ్యూల్ గురించి అట్లా పైన పైన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దెన్ ఫ్రంట్ ఎండ్ ఎక్కడ డిప్లాయ్ చేస్తావు, బ్యాక్ ఎండ్ మెయిన్ వచ్చేసి నా థీమ్ వచ్చేసి యూఐ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అవి ఎట్లా యూజ్ చేసుకోవాలి, అవి ఎట్లా యూజ్ అవుతాయి అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తా. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. దిస్ ఈస్ ద వెబ్సైట్ దట్ ఐ లాంచ్డ్. దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ఇది చాలామందికి యూజ్ అవుద్ది. నాకు తెలిసి కరెంట్ సినారియోలో చాలామంది దేని వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా. సో విచ్ ఈస్ అ మెయిన్ డ్రాబ్యాక్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరికైనా సరే ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోవాలన్నా, జాబ్స్ అప్లై చేసుకోవాలన్నా రెజ్యూమ్ ఇస్ మ్యాండేటరీ అండ్ ఎవ్రీ వన్ విల్ స్ట్రగుల్ ఎట్ దేర్. నాకే చాలా బద్ధకంగా అనిపిస్తే రెజ్యూమే తయారు చేసుకోవడం అంతా, అది ప్రాపర్గా రావడానికి. సమ్ పీపుల్ ఆర్ లైక్ అందులో చేసుకుంటారు అనమాట. లైక్ అదేంటి వర్డ్ డాక్యుమెంట్లో అందులో చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి, అంత ప్రాపర్గా రాదు. సో నేనేం చేశాను అంటే అది ఆ డ్రాబ్యాక్ని తీసుకొని బిల్ట్ ఏ ఇన్బిల్ట్ అన్న రెజ్యూమే ఏదో ఒకటి తయారు చేశాను అనమాట. యూ విల్ హ్యావ్ అనలైజర్, ఏటీఎస్, మ్యాచ్ బిల్డర్, రీడిజైన్, రెజ్యూమే చాట్, జాబ్ ట్రాక్, ఎవ్రీథింగ్. మీరు సైన్ ఇన్ అయ్యాక మీకు డీటెయిల్స్ ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో ఫస్ట్ దీని ఓవర్వ్యూ చూసే ముందు, లైక్ ఫ్యూచర్స్ చూసే ముందు, లెట్ గెట్ ఇన్ టు బ్యాక్ ఎండ్ ఓవర్వ్యూ ఫస్ట్. బ్యాక్ ఎండ్ ఓవర్వ్యూ చూద్దాం ఒకసారి. బ్యాక్ ఎండ్ ఓవర్వ్యూలో కంప్లీట్ ఏమేమి ఉంది అంటే, లైక్ అంటే డైరెక్టరీ ఓవర్వ్యూలో బ్యాక్ ఎండ్, దెన్ వీ హ్యావ్ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఆల్ ఏపీఐ, ఏఐ పార్సింగ్ కానీ, పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ లాజిక్ అవంతా బ్యాక్ ఎండ్లోనే ఉంటుంది. దెన్ ఫ్రంట్ ఎండ్లో యూఐ రూటింగ్స్. సో దెన్ నేను డేటాబేస్ చేసుకున్న డేటాబేస్ అథెంటికేషన్ కానీ, బ్యాక్ ఎండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ కానీ అంత ఫ్రంట్ ఎండ్లో ఉంటుంది. సో ఫస్ట్ బ్యాక్ ఎండ్లో అట్లా మెయిన్ చూసుకుంటూ వెళ్తే, కోర్వి చూసుకుంటే, దెన్ వీ హ్యావ్ దిస్ ఇస్ ద మేజర్ వన్, మెయిన్ డాట్ పీవై. ఫాస్ట్ ఏపీఐ ఎంట్రీ పాయింట్ అన్ని ఇందులోనే ఉంటాయి అన్నమాట. కోర్స్ కానీ, ఇంకా రిక్వెస్ట్ ఐడియాస్ కానీ, సెంట్రలైజ్డ్ ఎర్రర్ హ్యాండ్లింగ్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ అనమాట. సో ఇందులోనే ఉంటుంది అదంతా. దెన్ వీ హ్యావ్ ఏ ఇంజిన్ కూడా ఇందులోనే ఉంటుంది. దట్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ ఏ ఇంజిన్. ఐ యూజ్ గ్రాక్. నేను గ్రాక్ యూజ్ చేసా, సో ఫ్రీ దానికోసం. ఎల్ఎల్ఎం అదంతా స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్ కానీ, అనాలిసిస్ కానీ, రెజ్యూమే జనరేషన్ కానీ, రీడిజైన్ కానీ, చార్ట్, ఎవ్రీథింగ్ విల్ బి దే ఇందులోనే ఉంటుంది అనమాట. సో దెన్ ఏటీఎస్ మ్యాచర్ ఉంది మనకి. దెన్ ఏటీఎస్ మ్యాచర్ నాన్ ఎల్ఎల్ఎం ఏటీఎస్ ఇంజిన్ అది. సో దెన్ ఏటీఎస్ మ్యాచర్ తర్వాత రెజ్యూమే బిల్డర్ ఉంది, పీడిఎఫ్ జనరేటర్ పీడివై ఉంది, దెన్ వీ హ్యావ్ డేటాబేస్ డాట్ పీవై ఉంది, config.py, lot of things were there, utilities, routes, చాలా ఉన్నాయి అన్నమాట. మన వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ద బ్యాక్ ఎండ్ ఓవర్వ్యూ అనమాట. సో బ్యాక్ ఎండ్లో ఇది. సో ఇది అనమాట ఫ్రంట్ ఎండ్. వీ హ్యావ్ ఏపీఐ డాట్ జేఎస్, దాన్ని దీన్ని కనెక్ట్ చేయడానికి, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ చేయడానికి. సో దీస్ మెనీ థింగ్స్. మేజర్ వన్ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్. సో సెన్సిటివ్ కంటెంట్ ఏం లీక్ చేయాలనుకోవట్లేదు నాకు. లైక్ .env ఫైల్స్లో ఉండే సెన్సిటివ్ కంటెంట్ ఏది నేను లీక్ చేయాలనుకోవట్లేదు. సో దెన్ వీ హ్యావ్ సూపర్ బేస్. నేను సూపర్ బేస్ యూజ్ చేస్తాను ఇందులో ఫర్ డేటాబేస్ కోసం. గిటబ్ వాళ్ళది హోప్ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు. సూపర్ బేస్ ఇస్ నైస్ అదంటే లైక్ ప్రాక్టీస్ కానీ, లేదంటే మీరు ఏదైనా కొత్తగా బిల్డ్ చేస్తున్నారంటే సూపర్ బేస్ డేటాబేస్ ఇస్ అ వెరీ సూపర్ డేటాబేస్ నాకు తెలిసినంత వరకు, నేను యూజ్ చేస్తున్నంత వరకు. దెన్ కమింగ్ టు యూఐ. నేను యూఐ చేసే ముందు
నేను ఏదేది ఎందులో డిప్లాయ్ చేశానో బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్, దెన్ నేను ఎక్కడెక్కడ ఏదేం కొనుక్కున్నాను అనేది ఇక్కడ చూపిస్తా. నేను డొమైన్ వచ్చేసి ద బిగ్ రాక్ అనే దాంట్లో డొమైన్ కొనుక్కున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు. ఐ విల్ హ్యావ్ 2027 వరకు నాకు ఉందన్నమాట. దెన్ ఇఫ్ ఇన్ కేస్ నాకు కావాలనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు, ఆర్డర్ అనేది చేసుకోవచ్చు, లేదంటే లేదు. దెన్ ఫర్ డేటాబేస్ సూపర్ బేస్ చెప్పింది మీకు. డేటాబేస్ కోసం సూపర్ బేస్ యూజ్ చేస్తా. SQL editor, you will have tables over here. So yeah, then front end I deployed in Vercel, which is a good one. ఇది Vercel వచ్చేసి నాకు పర్సనల్ నాకు చాలా నచ్చింది. లైక్ దెన్ బ్యాక్ ఎండ్ డిప్లాయ్మెంట్ వచ్చేసరికి రెండర్లో చేశాను అనమాట. రెండర్లో మీరు చూడొచ్చు ఎన్ని కమిట్స్ అయ్యో. లాస్ట్ వన్ ఎట్ ఎస్టర్డే నైట్ 11:09కి రెండర్ చూసా. మీరు చూసారన్నమాట. ఓకే, ఇదంతా ఫైన్. దెన్ కమింగ్ టు అవర్ మేజర్ వన్, రెజ్యూమే అనలైజర్. ల్యాండింగ్ పేజ్కి వెళ్దాం. దిస్ ఈజ్ ద ల్యాండింగ్ పేజ్. చూడొచ్చు, ఇది ల్యాండింగ్ పేజ్ అనమాట. రెజ్యూమే అనలైజర్ ఉంటుంది, ATS మ్యాచ్ ఇంజన్ ఉంటుంది, టెంప్లెట్ బిల్డర్ ఉంటుంది, కంపెనీ రీడిజైన్ ఉంటుంది, రెజ్యూమే చాట్, యాప్ ట్రాక్. ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ సైన్ ఇన్ అవుదాం అనమాట. గూగుల్ అథెంటికేషన్ తోటి సైన్ ఇన్ అవుదాం. ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది. సో యూ విల్ గెట్ లైక్ దిస్. ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది. నేను ఒకటి డ్రాఫ్ట్ చేసుకుని ఒకటి జాబ్ ట్రాక్ ఒకటి ఆన్ చేస్తాను కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఆన్ చేసుకుంటే అంటే వెనెవర్ మీరు ప్రొఫైల్ సేవ్ చేసుకొని కానీ లేదంటే జాబ్ ట్రాక్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు యూ ఆల్సో గెట్ ద సేమ్. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, మెంబర్ సిన్స్, యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. మీ ప్రొఫైల్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఏమని మీ పేరు, హెడ్లైన్, హైదరాబాద్ లొకేషన్ కానీ, కెరీర్ గోల్, అబౌట్ అట్లా. సో దెన్ వెన్ కమింగ్ టు అనలైజ్ రెజ్యూమే, ఇదేంటంటే మీ రెజ్యూమే మీ దగ్గర ఆల్రెడీ ఒక రెజ్యూమే ఉంది అంటే whenever you come and upload your resume here, then మీకు దాన్ని అనలైజ్ చేసేస్తా అనమాట. దాని స్కోర్ ఇస్తుంది. ఇంకేమేమి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇంకా సజెషన్స్ ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దెన్ ఇంకేమైనా డ్రాబ్యాక్స్ ఉంటే అవి ఇస్తుంది అనమాట. లైక్ విచ్ ఇస్ అ వెరీ వెరీ క్రూషియల్ థింగ్. ఎందుకంటే ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా మనం ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ చేసుకుంటుంటేనే విల్ గెట్ అ గుడ్ రిజల్ట్స్. సో రెండర్ యూజ్ చేసా కాబట్టి ఇట్స్ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. సో పార్సింగ్ అవడానికి ఎవ్రీవన్ నోస్ అబౌట్ పార్సింగ్, లైక్ కన్వర్టింగ్ ఎవ్రీథింగ్ PDF ఫార్మేట్ ఇంటూ JSON ఫార్మాట్లోకి పాస్ చేస్తాను అనమాట. దెన్ బ్యాక్ ఎండ్ అంతా క్లియర్గా అర్థం చేసుకొని దెన్ మనకు మంచి డేటా రిట్రీవ్ చేయడానికి JSON ఫార్మాట్ హోప్ ఎవ్రీవన్ నోస్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీరు ఎప్పుడైతే పార్సింగ్ కంప్లీట్ అయిపోతుందో యూ విల్ గెట్ లైక్ దిస్, రెజ్యూమే పాస్డ్ సక్సెస్ఫుల్లీ అని. దెన్ నేను ఇక్కడ శాంపిల్ ఇచ్చా, ఎగ్జాంపుల్ రెజ్యూమే డాట్. దెన్ యూ విల్ గెట్ లైక్ స్కోర్ లైక్ దిస్. ఇది కొంచెం బాగుంది ఎందుకంటే నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేశాను అనమాట. సో కొంచెం టాప్ రెజ్యూమేస్ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓవరాల్ స్కోర్ వాజ్ ఎక్సలెంట్. యూ విల్ గెట్ స్ట్రెంగ్త్స్, ప్రాబ్లమ్స్, సజెషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవి వస్తాయి అనమాట. విచ్ ఇస్ అ వెరీ 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 క్రూషియల్ థింగ్ ఫర్ యువర్ రెజ్యూమే. మీరు ఇంప్రూవ్ చేసుకుంటేనే యూ విల్ గెట్ షార్ట్ లిస్టెడ్. హోప్ ఎవ్రీవన్ నోస్. దెన్ ఇక్కడ మనకు ATS మ్యాచర్. హోప్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ ATS మ్యాచర్. ATS మ్యాచర్ అంటే ఏం లేదు, మీరు ఇచ్చే రెజ్యూమే ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ పేజ్ చేస్తారో దాంతో ఎంత ఉంటుంది అనేది చూపించడానికి ATS మ్యాచర్ అనమాట. సో యూ విల్ గెట్ యాక్యురేట్ రిజల్ట్స్ ఓవర్ ఇయర్. ఏదో డమ్మీగా కానీ ర్యాండమ్ రిజల్ట్స్ రావు. యూ విల్ గెట్ యాక్యురేట్ అండ్ వెరీ గుడ్ రిజల్ట్స్. నేను ఎగ్జాంపుల్కి ఇది ఇచ్చా, ఒకసారి చూద్దాం. ATS మ్యాచర్. ఓకే, మ్యాచింగ్ స్కోర్ వచ్చేసరికి ATS మ్యాచ్ స్కోర్ స్ట్రాంగ్. మ్యాచ్డ్ కీవర్డ్స్, ఏమేమి కీవర్డ్స్ ఇక్కడ మన ఇచ్చే జాబ్ డిస్క్రిప్షన్కి, దెన్ మన రెజ్యూమేలో ఉన్నదానికి ఏమేమి కీవర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అనేది, మిస్సింగ్ కీవర్డ్స్ ఏమున్నాయని, దెన్ రికమెండేషన్స్ వస్తాయి, అడ్మిషన్ స్కిల్స్ ఆర్ ఇట్లా రికమెండేషన్స్ వస్తాయి అనమాట. సో విచ్ ఇస్ అ వెరీ 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 గుడ్ థింగ్ ఫర్ యువర్ resume. And then when coming to builder, this is the very crucial one and everyone
చాలా మందికి ఇదే అనమాట యూజ్ అయ్యే మెయిన్ ఫ్యూచర్. ఏంటంటే ఇక్కడ నేను నా డాటా మొత్తం ఇచ్చేస్తా. ఏంటంటే ఇది మీకున్న రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవడానికి యూ విల్ హ్యావ్ 3 టెంప్లెట్స్ ఓవర్ హియర్. వన్ ఈజ్ మోడ్రన్, మోడర్న్, ఇంకా కాంపాక్ట్, దెన్ ఎగ్జిక్యూటివ్ ఎడ్జ్. ఐ విల్ గో విత్ ఎగ్జిక్యూటివ్ ఎడ్జ్. బ్యాలెన్స్డ్, ATS ఫ్రెండ్లీ అండ్ ఐడియల్ ఫర్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఆర్ సీనియర్ IC రెజ్యూమెస్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్ రోల్స్. తర్వాత ఇటువంటి ఏమో ప్రొడక్ట్, ఇంకా ఇవి కూడా ఉంటాయి అనమాట మీకు కింద చూసుకోవడానికి. దెన్ ఇక నేను నా డాటా మొత్తం ఇచ్చేస్తా ఫస్ట్. ఓకే, ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసా. దెన్ ఇక్కడ నేను ఎప్పుడైతే జనరేట్ రెజ్యూమే వేస్తాను, ఇక్కడ మీకు పక్కన లైక్ ప్రివ్యూ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉంటారో మీ ఇక్కడ చేంజెస్ కూడా జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి నేను జనరేట్ రెజ్యూమే పైన క్లిక్ చేసా. జనరేట్ కూడా అయిపోయింది. మీకు ఇంకా మధ్యలో ఇంకేమైనా మళ్ళీ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే యూ పీపుల్ కెన్ ఎడిట్ ఓవర్ హియర్. ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి, మీరు ఇక్కడ అన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ చూసుకుంటే మీరు అన్ని ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు విల్ హ్యావ్ దట్. దెన్ వెన్ ఎవర్ క్లిక్ ఇన్ ద డౌన్లోడ్, మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుద్ది. ఇదనమాట మన రెజ్యూమే తయారు చేసినది అనమాట. సో ఇక్కడ మీకు కనిపించే ఈ లింక్స్ అన్ని కూడా క్లికబుల్. ఏది కూడా ఏదో అట్లా ర్యాండమ్గా అది కాదు, ఎవ్రీథింగ్ ఇస్ క్లికబుల్. అన్నీ కూడా క్లికబుల్. యూ విల్ గెట్ లైక్ దిస్. ఇదన్నమాట మన ఏ తయారు చేసింది. ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, లైక్ ఏంటంటే మీరు ఇక్కడ కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చినా సరే ఏదైనా అర్థం చేసుకొని ఇంకా కొంచెం మంచి మంచి డిస్క్రిప్షన్స్ వస్తాయి అనమాట. నేను నా ఫ్రైడే ప్రాజెక్ట్ గురించి ఏదో అట్లా చిన్నగా ఇచ్చా డిస్క్రిప్షన్. ఇది చూడండి, మంచి మంచి పాయింట్స్ యాడ్ చేసి ఇంకా మీకు ఇస్తుంది అనమాట. సో అంత ఏ బేస్డ్ ఉంటుంది ఇందులో. మీరు ఏది చేసినా కానీ ఇక్కడ ఏ ఉంటుంది. మీరు కొంచెం ఏదైనా లైట్గా ఇచ్చినా సరే మీరు లైట్ డిస్క్రిప్షన్ ఇచ్చినా సరే దాన్ని అది ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మీరు చూస్ చేసుకునే ఇక్కడ టెంప్లెట్ని బట్టి ఇట్ విల్ కంప్లీట్లీ బేస్డ్ అనమాట. డిపెండ్స్, మీరు చూస్ చేసే టెంప్లెట్ని బట్టి అది ఎన్హాన్స్ చేస్తుంది. మీరు ఒకవేళ మోడర్న్ కానీ కాంపాక్ట్ చూస్ చేసుకుంటే అది ఇచ్చేది మీరు ఇచ్చిన దానికి కొంచెం మినిమల్గా యాడ్ చేస్తుంది. అదే వెన్ యూ చూస్ ద ఎగ్జిక్యూటివ్ ఎడ్జ్ యూ విల్ గెట్ లైక్ ఎన్హాన్స్డ్ వన్ అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు రీడిజైన్, దిస్ ఇస్ ద మెయిన్ ఫ్యూచర్. ఏంటంటే ఒకటే రెజ్యూమేని మనము అన్ని జాబ్స్కి కానీ అన్ని ఇంటర్న్షిప్స్ కానీ అప్లై చేయలేం. ఎందుకంటే ఒకటే ఇంటర్న్షిప్ అన్నిటికి అప్లికేబుల్ అవుతూ కాదు మనం చెప్పలేము. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ కంపెనీ రిక్వైర్మెంట్స్ అనమాట. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఉంటుంది, రోల్ కానీ అదంతా స్పెసిఫిక్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఎవరిది వాళ్ళకు ఉన్న రెజ్యూమే ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ అలా ఉంటే అంటే లైక్ ఇట్ విల్ స్ట్రెస్ యూ అలాట్. సో దానికోసం ఇదనమాట. ఇది చాలా యూజ్ఫుల్ నాకు తెలిసినంత వరకు. మీరు ఎప్పుడైతే ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు ఇందాక నేను చేసుకున్నదాన్ని మీరు ఎప్పుడైతే ఇక్కడ అప్లోడ్ చేసి మీరు ఇక్కడ ఏ కంపెనీ అప్లై చేసుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్, మీరు ఏ రోల్కి టార్గెట్ చేస్తున్న రోల్, తర్వాత కంపెనీ రిక్వైర్మెంట్స్ లైక్ జాబ్ డిస్క్రిప్షన్ అవన్నీ ఇచ్చి మీ ఈమెయిల్, ఫోన్ నెంబరు, ఇంకా లొకేషన్ ఇచ్చారంటే మీ రెజ్యూమేని ఆ జాబ్కి తగ్గట్టు ఇది రీడిజైన్ చేస్తారు అనమాట. విచ్ ఈస్ అ వెరీ 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 క్రూషియల్ థింగ్. హోప్ యూ గైస్ విల్ లవ్ ఇట్. దెన్ రెజ్యూమే చార్ట్, మీరు ఇక్కడ ఏ చార్ట్ బాట్ ఉంటుంది, యూ పీపుల్ కెన్ గో అండ్ ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఏంటంటే ఇక్కడ బిల్డర్లు మీరు చేసుకోలేకపోయినా సరే యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ డిస్కస్ విత్ ది చార్ట్ బాట్ అండ్ యూ కెన్. మీరు ఎప్పుడైతే చార్ట్ బాట్తో డిస్కస్ చేస్తారో ఈ చార్ట్ బాట్ మీరు జనరేట్ చేయమని ఎప్పుడు అడిగితే ఇట్ విల్ జనరేట్ యూ ఇన్స్టెంట్లీ. మీరు ఇక్కడ జనరేట్ చేసేటప్పుడు యూ కెన్ ఆల్సో చూస్ ద టెంప్లెట్స్ యాజ్ వెల్. వాట్ ఎవర్ మీరు ఏది ఇచ్చినా సరే రివ్యూ మై రెజ్యూమే లైక్ రిక్రూటర్ ఇది ఇస్తారనమాట. మీరు ఏది చేసినా సరే చార్ట్ చాలా ఫ్రెండ్లీ చార్ట్, చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఏది ర్యాండమ్గా కానీ మినిమల్గా ఉండదు. యా, విల్ గెట్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ యాక్యురేట్. దెన్ ద మేజర్ కదా ఆప్షనల్ ఎక్స్ట్రా ఫీచర్ నేను యాడ్ చేసింది ఇది ఎక్స్ట్రా ఫీచర్ అనమాట. ఎందుకంటే మనం చాలా కంపెనీస్కి అప్లై చేస్తాం, రోల్స్కి అప్లై చేస్తాం, లైక్ అంటే చాలా కంపెనీస్కి అప్లై చేస్తాం, బట్ ఏది కూడా గుర్తుపెట్టుకోము. మనకు అప్పుడు చాలా మెస్సీ అయిపోద్ది. అసలు దేనికి అప్లై చేసాం, దేనికి అప్లై చేయలేదు, దేనైనా ఇట్లా ఫాలో అప్ చేయాలన్నా మనం చేయలేకపోతాం. సో దానికోసం అనమాట ఇది. యు ట్రాక్ ఎవ్రీ అప్లికేషన్ ఫాలో అప్ అండ్ ఇంటర్వ్యూ స్టేజ్ ఇన్ వన్ ప్లేస్. లైక్ యూ కెన్ గివ్ యువర్ కంపెనీ నేమ్,
లైక్ ఐ గేవ్ ఇదనమాట. సో ఆఫర్డ్ ఇట్లా జాబ్ డిస్క్రిప్షన్ ర్యాండమ్ ఇచ్చేస్తాను. యూ పీపుల్ కెన్ గివ్ యువర్ ఒరిజినల్ వన్స్. నాది March 1st స్టార్ట్ అయ్యి దెన్ ఏప్రిల్ 30కి ఎండ్ అవుద్ది నా ఇంటర్న్షిప్. ఇక నేను ఇట్లా ఇచ్చా సేవ్ జాబ్ అని కొట్టగానే యూ విల్ ఇట్లా ఇక్కడ మీకు అంటే ఆల్రెడీ ఒకసారి చేసా టెస్టింగ్ కోసం. దెన్ యూ విల్ గెట్ లైక్ దిస్. మీకు ఇక్కడ ఏంటిది ఆఫర్డ్ కదా, ఆఫర్ కాబట్టి ఆఫర్ సెలెక్ట్ అయి ఉంటుంది. HD ఇంటర్న్ గెయినింగ్ ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ అప్లైడ్ ఫాలో అప్ ఎప్పుడు చేయాలనేది మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. దెన్ యూ హ్యావ్ యువర్ ప్రొఫైల్ యాజ్ వెల్. మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్లో చూసినట్టు మీ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎన్ని కంపెనీస్కి అప్లై చేశారు, ఫాలో అప్స్, వర్క్ ఫ్లోస్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. దిస్ ఈస్ ద ఓయూ ఆఫ్ ద వెబ్సైట్ దట్ ఐ వాజ్ లాంచ్. ఇంటర్న్షిప్స్ కానీ దేనికైనా అప్లై చేసుకోవాలనుకుంటే ప్లీజ్ మేక్ షూర్ టు చెక్ అవుట్ దిస్ థింగ్. ఎందుకంటే ఇది ఎవ్రీవన్స్ లైఫ్ చేంజింగ్ అనమాట. సో ఎందుకంటే రెజ్యూమే అనేది వెరీ వెరీ క్రూషియల్ థింగ్. ఫస్ట్ మీరు దేనికి అప్లై చేస్తారో మీ రెజ్యూమేని బట్టే ఎవ్రీథింగ్ విల్ బి ఫాలో అప్. నెక్స్ట్ మీ ఫాలో అప్స్ అన్నీ మీ రెజ్యూమేని బట్టే ఉంటాయి. సో ఆ రెజ్యూమే ఏదో మనం ప్రాపర్గా టాప్ నాచ్గా తయారు చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ గ్యాస్. సో ఐ హోప్ everyone will like this. I had a lot of project. నేను దీనికి ఎందుకు డొమైన్ కొని చేశా అంటే దిస్ ఇస్ మై ఫస్ట్ వెబ్సైట్. నాకు ఎందుకో ఇది చాలామందికి ఇది కావాలి, ఇప్పుడు ఇది యూస్ఫుల్ ఎవ్రీవన్ ఫర్, ఇది అందరికీ యూస్ఫుల్ అని నాకు అనిపిస్తుంది. సో అందుకని దీనికి డొమైన్ కొని దీన్ని లాంచ్ చేసా. ఐ హోప్ ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తూనే ఉంటాయి నా దగ్గర నుంచి. ఎందుకంటే నా దగ్గర ఇంకా చాలా బంచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయట విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇంకా చాలా టాప్ నాచ్ కూడా ఉన్నాయి అన్నమాట. ఏజెంట్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. ఆల్సో అవి కూడా ఇంటర్నెట్లోకి లాంచ్ చేయడానికి ట్రై చేస్తా. హోప్ ఎవ్రీవన్ విల్ లైక్ దిస్, ఎవ్రీవన్ విల్ సజెస్ట్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉన్నా సరే రిఫర్ చేయండి. హోప్. థ్యాంక్ యూ గైస్. క్యాచ్ అప్ యూ సూన్. Yo, microphone check, make it a microphone check. Give it a microphone, I make the microphone dead. Don't step to me, newbie.